హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ మూవీని చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ పేరు ఎక్స్‌హ్యూమా. సౌత్ కొరియా వాళ్ళు ఈ మధ్య తీసే మూవీస్ అన్ని కూడా బాక్స్ ఆఫీసుల్లో మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. అటువంటి వాటిలో ఈ సంవత్సరం వాళ్ళు తీసిన బెస్ట్ మూవీస్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీలో ఒక కోర్ థ్రిల్లింగ్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనే మనల్ని సీట్ చివర కూర్చోబెడుతుంది. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలవగానే మన హీరోయిన్ హారిమ్, ఆమె ఫ్రెండ్ బోంగిల్ ఇద్దరు అమెరికా వస్తారు. ఎందుకంటే హీరోయిన్ ఒక షామన్, అంటే దెయ్యాలు ఆత్మలు వంటి వాటిని పసిగట్టి వాటిని పట్టుకుంటూ ఉంటుంది. అంటే ఒక గోస్ట్ హంటర్ అన్నమాట. వీళ్ళు అమెరికాలోని ఒక హాస్పిటల్ దగ్గరికి వస్తారు. వీళ్ళు వచ్చిన పని ఏంటంటే, అమెరికాలో సెటిల్ అయిన ఒక కొరియన్ రిచ్ ఫ్యామిలీ ఇంట్లో పుట్టిన బిడ్డ పుట్టినప్పటి నుండి ఏడుస్తూనే ఉంటాడు. ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు అనే విషయం డాక్టర్లకు కూడా అంతుపట్టదు. ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఆ ఫ్యామిలీ వాళ్ళు హారిమ్ని రప్పిస్తారన్నమాట. హారిమ్ ఆ బిడ్డను చూసి మంత్రాలు చదివి ఆ బిడ్డ కళ్ళల్లో ఏదో తేడాగా ఉండడం కనిపెడుతుంది. ఆ బిడ్డకు ఏం జరిగిందో చెప్పే ముందు ఆ బిడ్డ ఫ్యామిలీలో అందరినీ, అలాగే ఆ బిడ్డ వాళ్ళ నాన్నని కలవాలంటుంది. కట్ చేస్తే హారిమ్ అండ్ బోంగిల్ ఇద్దరు ఆ బిడ్డ వాళ్ళ నాన్న పార్క్ని కలుస్తారు. ఈ పార్క్ గాడే హారిమ్ వాళ్ళని అమెరికా రప్పిస్తాడనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ పార్క్ వాళ్ళ ఇంట్లో ప్రతి మగవాడికి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ పార్క్ వాళ్ళ అన్నకి మతిస్థిమితం పోయి సూసైడ్ చేసుకున్నాడని చెప్తాడు. ఆ తర్వాత తనను కూడా ఏదో గమనిస్తుందని, అది తనకు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తూ ఉంటుందని చెప్తాడు. ఇదే విధంగా ఆ బిడ్డకు కూడా ఉండడం వల్ల ఆ బిడ్డ అలా ఏడుస్తున్నాడని హారిమ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, పార్క్ వాళ్ళ ఫ్యామిలీని వేధిస్తుంది పార్క్ వాళ్ళ తాత ఆత్మ. ఆ ఆత్మ మన హారిమ్కి కూడా కనిపిస్తుంది. పార్క్ వాళ్ళ తాతని పూడ్చిపెట్టిన ప్రదేశం ఇంకా సమాధి సరిగ్గా లేదంట. ఆ ప్రదేశాన్ని మార్చాలని మన హీరోయిన్ పార్క్కి చెప్తుంది. అందుకు పార్క్ కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడే మనకు ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కనిపిస్తాడు. అతనే కిమ్. కిమ్ కూడా హారిమ్ లాగానే ఒక షామన్. కిమ్ ఒక సమాధిని తవ్విస్తుంటాడు. అక్కడ మట్టిని టేస్ట్ చేసి ఆ ప్రదేశం ఎలాంటిది అనే విషయం కిమ్ చెప్పగలడనమాట. అంటే అక్కడ ఉన్నది నెగిటివ్ ఎనర్జీయా, పాజిటివ్ ఎనర్జీయా అని. ఇక్కడ కిమ్ తవ్విస్తున్న సమాధి ఒక ముసలావిడిది. ఆ ముసలావిడ ఆత్మ వాళ్ళ ఫ్యామిలీని వదిలి వెళ్ళకపోవడంతో ఆ సమాధిని తవ్వి వేరే చోట మార్పిస్తుంటాడు. అయితే సమాధి తవ్విన తర్వాత ఆ ఆత్మ వెళ్ళకపోవడానికి ఇంకో కారణం ఉందని గ్రహిస్తాడు. అదేంటంటే, ఆ ముసలావిడ పళ్ళ సెట్టుని వాళ్ళ మనవడు అమ్మమ్మ జ్ఞాపకార్థం దాచుకుంటాడు. అయితే అలా చనిపోయిన వాళ్లకు సంబంధించిన వస్తువులు ఉంచుకుంటే వాళ్ళ ఆత్మ వాటితోనే ఉంటుందని కిమ్ ఆ ఫ్యామిలీతో చెప్పి ఆ వస్తువును కూడా కలిపి సమాధి చేయిస్తాడు. కట్ చేస్తే మన హీరోయిన్, ఆమె ఫ్రెండ్ బోంగిల్ ఇద్దరూ కలిసి పార్క్ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి కిమ్ దగ్గరికి వెళ్తారు. హీరోయిన్ కిమ్కు జరిగిందంతా చెప్తుంది. ఇక్కడ పార్క్ కూడా తన ఫ్యామిలీ వాళ్ళతో సమాధిని తవ్వి వేరే చోట పూడ్చిపెడితే వాళ్ళ తాత ఆత్మ శాంతిస్తుందని చెప్తుంటాడు. కానీ పార్క్ వాళ్ళ అమ్మ మాత్రం ఆ సమాధి 1000 ఏళ్ల పూర్వం పూడ్చిపెట్టింది కాబట్టి ఏమైనా తేడా వస్తే మొత్తం వంశం నాశనం అయిపోతుందని చెప్తుంది. అంటే రాజుల కాలంలో సమాధులలో నిధులు, చనిపోయిన వాళ్ళ సంపద పూడ్చిపెట్టి మంత్రాలు వేసేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా వాటిని కదిపిన వాళ్లకు ఆ శాపం తగులుతుందన్నమాట. ఆ మరుసటి రోజు పార్క్ కిమ్ అండ్ హారిమ్ వాళ్ళని తీసుకొని ఆ సమాధి ఉండే చోటుకి బయలుదేరతాడు. అయితే వెళ్లే ముందు కిమ్ పార్క్ని ఆ సమాధి గురించి డీటెయిల్స్ అడుగుతాడు. ఎందుకంటే ఎలాంటి పనులు చేసేటప్పుడు తప్పులు జరగకూడదు. ఆ సమాధిలో ఉంది ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెళితే ఆ ఆత్మ ఎంత పవర్ గలదో వీళ్ళు అంచనా వేయలేరు. కాబట్టి ఆ సమాధి గురించి, పార్క్ వాళ్ళ తాత గురించి కిమ్ డీటెయిల్స్ అడుగుతాడు. అయితే పార్క్ మాత్రం త్వరగా పని పూర్తి చేయమని ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తా అని చెప్తాడు తప్ప అసలు విషయాన్ని చెప్పకుండా సగం చెప్పి దాచేస్తాడు. సమాధిని తీయడానికి ఏ శ్మశానానికో తీసుకెళ్తాడు అనుకుంటే దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడకు మళ్ళీ సగం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ సమాధి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లే దారి మధ్యలో నక్కలు ఉండడం హారిమ్ గమనిస్తుంది. ఆఖరికి పార్కుతో పాటు మిగతా టీం అందరూ ఆ సమాధి ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మన కిమ్కి బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే కిమ్ సర్వీస్లో చాలా రకాల సమాధి ప్రదేశాలను చూశాడు, కానీ ఇలాంటి దానిని చూడడం ఇదే మొదటిసారి. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే తలా తోక లేని సమాధిలో అనిపిస్తుంది. ఎందుకంటే అది రాయల్ సమాధే అయినప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఆ శిలాఫలకం మీద ఉండదు. పైగా ఆ కొండపై నుండి చూస్తే పక్కన ఉన్న నార్త్ కొరియా కూడా కనిపిస్తుంది.
ఒక సమాధిని ఇలాంటి సరిహద్దు ప్రదేశంలో పైగా కొండ ప్రాంతంలో ఎందుకు పూడ్చిపెట్టారో వీళ్ళకి అర్థం కాదు. పార్క్ కిమ్తో వాళ్ళ తాత సమాధి ఎవరు తవ్వి తీయకుండా ఉండాలని శిలాఫలకం మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాయలేదని చెప్తాడు. అంతేకాకుండా పార్క్ వాళ్ళ తాత పెద్ద దేశభక్తుడు, యోధుడు. అందుకని అతని జ్ఞాపకార్థం ఇలా బోర్డర్లో సమాధి చేయమని గిసునే అనే బుద్ధిస్ట్ మాంక్ చెప్పాడని చెప్తాడు. ఆ ప్రదేశంలో ఎనర్జీని చెక్ చేయడానికి కిమ్ మట్టిని టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేయగానే వెంటనే ఉమ్మేసి అక్కడ చాలా భయంకరమైన ఈవిల్ ఎనర్జీ ఉండడం గమనించి అక్కడి నుండి వెళ్ళిపోతూ తాను ఆ సమాధిని బయటకు తీయనని చెప్తాడు. హారిమ్కు కిమ్ ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడో ఫస్ట్ అర్థం కాదు. కిమ్ వెళ్ళి కారులో కూర్చోగానే మిగతా వాళ్ళు వెళ్ళి అసలు ఏం జరిగిందని అడుగుతారు. అప్పుడు కిమ్ వాళ్ళతో ఆ ప్రదేశం మొత్తం ఈవిల్ ఎనర్జీతో నిండిపోయి ఉందని, ఇక్కడ నుండి ఒక చిన్న రాయి కదిపినా మనమందరం చచ్చిపోవడం ఖాయమని చెప్తాడు. కట్ చేస్తే ఆ సాయంత్రం పార్క్ హారిమ్ అండ్ కిమ్ని పిలిపించి తన కొడుకు కోసం ఆ సమాధిని ఎలా అన్నా బయటకు తీసి రిచువల్ చేయమని అడుగుతాడు. కిమ్ పార్క్తో తన దగ్గర ఏమీ దాచకుండా చెప్పమంటాడు. పార్క్ తనకు పెద్దగా వాళ్ళ తాత గురించి ఏం తెలియదని చెప్తాడు. కిమ్ పార్క్తో మీ తాత ఎలాంటి వాడో తెలియదు కానీ ఆ గిసునే మాత్రం మీరు నాశనం కావాలనే ఆ ప్రదేశంలో మీ తాతని సమాధి చేయించాడని చెప్తాడు. అప్పుడు హారిమ్ బాగా ఆలోచించి ఆ చిన్న బిడ్డకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి శాపగ్రస్త సమాధులను తీసేటప్పుడు చేసే పూజను చేసి ఆ సమాధిని చేద్దామని అంటుంది. కిమ్ మాత్రం హారిమ్ చెప్పిన దానికి అతి కష్టం మీద ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు 5 గ్రేవ్ డిగ్గర్స్ని పిలిపించి వాళ్ళ జుట్టు కత్తిరించి ఆ జుట్టుని వీళ్ళు తెచ్చిపెట్టుకున్న పంది శవాల నోట్లో పెడతారు. ఒకవేళ ఎలాంటి ఎఫెక్ట్ అయినా వస్తే ఆ ఎఫెక్ట్ ఆ పందులకు వస్తుందన్నమాట. హారిమ్ పూజ మొదలు పెడుతుంది. పూజ మొదలవగానే గ్రేవ్ డిగ్గర్స్ సమాధిని తవ్వడం స్టార్ట్ చేస్తారు. మన హీరోయిన్ మాత్రం పూనకం వచ్చినట్టు ఊగిపోతూ రిచువల్ని చేస్తూ ఉంటుంది. పూజ అయ్యేసరికి సమాధిని బయటకు తీస్తారు. సాధారణంగా సమాధిని తీయగానే దానిని కిమ్ ఓపెన్ చేయిస్తాడు. బట్ దీనిని మాత్రం పార్క్ ఓపెన్ చేయకుండానే క్రిమియేషన్ చేసేయమంటాడు. ఆ సమాధిని కారులో ఎక్కించి క్రిమియేషన్ చేయడానికి తీసుకెళ్తుంటారు. కిమ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత తీసిన గోతిని పూడ్చడానికి గ్రేవ్ డిగ్గర్స్లో ఒకడు గోతిలోకి దిగుతాడు. అప్పుడే మనిషి తల ఉన్న ఒక పాము మట్టిలో నుండి బయటకు వచ్చి వాడి కాలి దగ్గర వెళ్తుంటుంది. వాడు భయంతో చేతిలో ఉన్న పారతో ఆ పాముని సగానికి నరికేస్తాడు. వెంటనే అది మనిషి గొంతుతో గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఆ తర్వాత ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని విపరీతమైన వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు క్రిమేషన్ చేయకూడదు అని కిమ్ చెప్పడంతో ఆ రాత్రికి ఆ పక్కన ఉన్న హాస్పిటల్ దగ్గర సమాధిని ఉంచుతారు. కిమ్ ఫ్రెండ్ ఆ హాస్పిటల్లో ఉండే సెక్యూరిటీ వాడికి మరీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి కొంచెం డబ్బులు ఇస్తాడు. అయితే ఆ సెక్యూరిటీ వాడు ఆ సమాధిలో ఉన్న నిధిని తీసుకోవడానికి దానిని ఓపెన్ చేస్తుంటాడు. ఈలోపు హీరోయిన్ అండ్ బోంగిల్ అక్కడికి వెళ్తారు. కానీ ఈలోపే వాడు ఆ సమాధిని ఓపెన్ చేస్తాడు. వెంటనే అందులో నుండి ఏదో ఒక గాలి హీరోయిన్ని దాటుకొని వెళ్తుంది. అది వెళ్ళగానే హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. కట్ చేస్తే ఇక్కడ కిమ్ వెళ్లే దారిలో ఒక గుడి లాంటి ప్లేస్ని చూస్తాడు. ఆ ప్లేస్లో షామన్కి సంబంధించి ఒక సింబల్ ఉంటుంది. కిమ్ మెల్లిగా అక్కడికి వెళ్ళి చూస్తుండగా అక్కడికి ఒక ముసలోడు వస్తాడు. కిమ్ ఆ ముసలోడిని ఇక్కడ గిసునే అనే మాంక్ ఎవరైనా ఉండేవారా అని అడుగుతాడు. దానికి ఆ ముసలోడు ఆ పేరు వినడం ఇదే మొదటిసారి, అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరని చెప్తాడు. ఇంతకీ ఎందుకు అడుగుతున్నావని ఆ ముసలోడు తిరిగి అడుగుతాడు. కిమ్ కొండపైన ఉన్న సమాధి గురించి తమకు చెప్పింది ఆ మాంకే అని చెప్తాడు. వెంటనే ఆ ముసలోడు ఆ సమాధి ఒకప్పుడు బాగా ఫేమస్, బాగా డబ్బున్న వాళ్ళ సమాధి అవడం వల్ల చాలామంది గ్రేవ్ రాబర్స్ దానిని తవ్వి నిధులు దోచుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల అవలేదని చెప్తాడు. ముసలోడు కిమ్ని తీసుకెళ్లి అక్కడికి వచ్చిన గ్రేవ్ రాబర్స్ ఎక్విప్మెంట్ని చూపిస్తాడు. ఇంతలో హారిమ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిసి చూడడానికి వెళ్తాడు. మన హీరోయిన్ కిమ్తో ఆ సమాధిలో నుండి పగతో రగిలిపోతున్న పార్క్ వాళ్ళ తాత ఆత్మ బయటకు వచ్చినట్లు చెప్తుంది. కట్ చేస్తే ఇక్కడ ఆ ఆత్మ డైరెక్ట్గా పార్క్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. పార్క్ వాళ్ళ నాన్న బాగా ముసలోడు, వీల్చైర్లో కిటికీ దగ్గర కూర్చొని ఉంటాడు. వాళ్ళ నాన్నకు మతి సరిగ్గా ఉండదు. దీంతో ఆ ఆత్మ వచ్చి, బాబు నీ నాన్నను వచ్చాను, కాస్త తలుపు తీయి నాన్న అంటే, నాన్న వచ్చావా, పప్పలు తెచ్చావా అనుకుంటూ ప్రేమగా కిటికీ తలుపు తీస్తాడు. ఇంకేముంది, ఆ ఆత్మ లోపలికి వచ్చి చేతికి దొరికిందంతా తింటూ ఉంటుంది. అది మనకు మామూలుగా కనిపించదు, అక్కడున్న గ్లాస్ రిఫ్లెక్షన్లో కనిపిస్తుంటుంది. ఆ ఆత్మ తినడం పూర్తయ్యాక, నేను చచ్చిపోతే మీరందరూ బతికి సుఖాలు మరిగారా అంటూ కన్న కొడుకు గుండె పిసికి చంపేస్తుంది. ఆ తర్వాత పార్క్ వాళ్ళ అమ్మని చంపేస్తుంది. ఇక్కడ పార్క్ బాబాయ్ బాత్ టబ్లో పడుకొని ఉంటే సడన్గా ఒక అరుపు వినిపిస్తుంది. లేచి చూస్తే మంచంపై ఉంటాడు. తాత ఆత్మ పార్క్ దగ్గరికి వెళ్ళకముందే మన హీరోయిన్ ఆ ఆత్మని లొంగ తీసుకోవాలని ఒక పూజ చేసి ఆ ఆత్మ బోంగిల్ని ఆవహించేలా చేస్తుంది. తాత ఆత్మ బోంగిల్లోకి రాగానే మన హీరోయిన్ చాలా ధైర్యంగా, తాత నీకు ఏం కావాలి, నీ ఫ్యామిలీని ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగితే, నేను వాళ్ళను నాతో పాటు తీసుకొని పోతా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే పార్క్ అపార్ట్మెంట్లో ఉండగా కిమ్ కాల్ చేస్తాడు. కిమ్ పార్క్తో మీ తాత ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చేసింది అని, అది పగతో నీ దగ్గరగా వస్తుందని హెచ్చరిస్తాడు. ఇంతలోనే కిమ్ పార్క్ని తలుపు తీయమని డోర్ కొడుతుంటాడు. పార్క్ భయంతో నువ్వు ఆల్రెడీ నా డోర్ కొడుతున్నావని చెప్తే కిమ్ పార్క్ని తలుపుకి దూరంగా కిటికీ దగ్గరకు వచ్చేయమని బాల్కనీలోకి వెళ్ళిపోమని చెప్తాడు. ఇప్పటి వరకు పార్క్తో ఫోన్లో మాట్లాడుతుంది తాతాత్మే. చెంగర్ బాబాయ్ పార్క్ వెంటనే డోరు నుండి దూరంగా ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీ తీయగానే తాతాత్మ లోపలికి వచ్చేస్తుంది. యువతల డోర్ దగ్గర ఉన్న కిమ్ అక్కడ రూమ్ సర్వీస్ ఆవిడతో డోర్ ఓపెన్ చేయించి లోపలికి వచ్చేసరికి తాతాత్మ ఆల్రెడీ పార్క్ వంటలో దూరి ఉంటుంది. కిమ్ పార్క్తో మాట్లాడుతుంటే యుద్ధంలో సైనికుల్లాగా ఏదో ప్లెడ్జ్ చెప్పినట్టు చెప్పి అక్కడున్న మంచినీళ్ళన్నీ తాగేసి పార్క్ మెడ విరుచుకొని చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ ఆత్మ పసిబిడ్డను చంపడానికే వెళ్తుందని కిమ్ కనిపెట్టి వెంటనే ఆ విషయం హీరోయిన్కి చెప్తాడు. తాతాత్మ ఐసీయూలో ఉన్న బిడ్డ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ బిడ్డ ఏడుస్తుంటే పక్కన రీడింగ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈలోపు పార్క్ వాళ్ళ అత్తగారి దగ్గర తాత సమాధిని కాల్చేయడానికి కిమ్ పర్మిషన్ తీసుకుంటాడు. ఆమె ఓకే అనగానే వెంటనే తాత సమాధిని కాల్చేస్తారు. తాత ఆత్మ పిల్లాడికి హాని చేయకముందే కాల్చేయడంతో అది గాలిలో కలిసిపోతుంది. హీరోయిన్ అండ్ కిమ్ వాళ్ళ టీం ఆఖరికి పసిబిడ్డను కాపాడుతారు. అయితే ఇప్పటి నుండే అసలు సినిమా మొదలవుతుంది. ఇదంతా జరిగిన కొన్ని రోజులకు కిమ్ ఎవరినో వెతుక్కుంటూ ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక ఇంట్లో ఒకడు దెయ్యం పెట్టినట్లు ఉంటాడు. వీడు ఎవడనుకుంటున్నారా? సమాధిని బయటకు తీసిన తర్వాత మనిషి బుర్రతో ఉన్న పాముని చంపిన గ్రేవ్ డిగ్గర్. వీడు ఆ పాముని చంపినప్పటి నుండి పిచ్చి పిచ్చి కలలతో నిద్ర లేదని, ఏవేవో తనకు కనిపిస్తున్నాయని కిమ్తో చెప్తుంటాడు. తనకు సహాయం చేయమని కిమ్ని వేడుకుంటాడు. వీడి బాధ చూడలేక కిమ్ పార్క్ వాళ్ళ తాత సమాధి దగ్గరకు వెళ్ళి ఆ గోతులో నెమ్మదిగా కొంచెం మట్టిని పక్కకు జరుపుతాడు. అక్కడ కిమ్కు మనిషి తలలా ఉన్న పాము తల కనిపిస్తుంది. అది చూసిన కిమ్ ఒక్క క్షణం జడుచుకుంటాడు. గడ్డపార తీసుకొని ఆ మట్టి మీద ఒక పోటు వేస్తే గట్టిగా తగులుతుంది. ఏముందా అని ఇంకా తవ్వి చూస్తే అక్కడ ఇంకో సమాధి ఉంటుంది. వెంటనే కిమ్ హీరోయిన్ అండ్ టీంకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అందరూ వచ్చి ఆ సమాధి తవ్వుతుంటే ఇంకొక షాక్ తగులుతుంది. అదేంటంటే ఎక్కడైనా సమాధి అంటే అడ్డంగా పూడ్చిపెడతారు, కానీ ఈ సమాధి నిలువుగా పూడ్చిపెడతారు. అలా తవ్వుతుండగా ఇంకొక షాక్, ఆ సమాధి చుట్టూ ఇనుప ఫెన్సింగ్ వైర్ చుట్టుంటుంది. అంతేకాకుండా ఇది ఏకంగా 10 అడుగులు పొడవు ఉంటుంది. ఇంత పెద్ద సమాధిని వీళ్ళు జీవితంలో చూడలేదు. హారిమ్ ఆ సమాధిని అక్కడే వదిలేద్దామని చెప్తే కిమ్ మాత్రం ఆ సమాధిలో ఉన్న వాళ్లకు సరిగ్గా అంత్యక్రియలు చేయలేదు కాబట్టి వాళ్లకు సరైన క్రమంలో కర్మకాండ చేసి వేరే చోట పూడ్చిపెడదామని చెప్పి ఆఖరికి ఆ సమాధిని బయటకు తీస్తారు. చీకటి పడడంతో కిమ్ ఇందాక చూసిన గుడి లాంటి ప్రదేశం దగ్గర ఆగి ఆ ముసలోడికి ఆ రాత్రికి అక్కడ ఉండడానికి పర్మిషన్ అడుగుతారు. వాడు కూడా ఒప్పుకుంటాడు. అలాగే ఒక షెడ్లో సమాధిని పెట్టి దాని నుండి ఎలాంటి ఆత్మ బయటికి రాకుండా ఉండడానికి ఆ సమాధి చుట్టూ మంత్రించిన బియ్యం, గుర్రపు రక్తంతో ఒక గీత లాంటిది గీస్తారు. పార్క్ వాళ్ళ తాత సమాధి ఉన్న చోట ఇంకొక సమాధి దొరికిందని పార్క్ వాళ్ళ బుడ్డికి చెప్తారు. ఇప్పుడు ఈవిడే ఇక ఇంటి పెద్ద. విషయం తెలుసుకున్న బుడ్డి వెంటనే అక్కడికి వస్తుంది. అసలు విషయం కూడా కిమ్ వాళ్లకు అప్పుడే తెలుస్తుంది. చాలా ఏళ్ల క్రితం కొరియా జపాన్కు యుద్ధం జరిగే టైంలో పార్క్ వాళ్ళ తాత కొరియన్ రాయల్ ఆర్మీలో ఆఫీసర్. అయితే జపాన్ వాళ్ళకు అమ్ముడుపోయి కొరియన్ మిలిటరీ రహస్యాలు జపాన్ వాళ్ళకు చెప్పేస్తాడు. దీంతో జపాన్ వాళ్ళు అప్పుడు కొరియా మీద జరిగిన యుద్ధంలో గెలుస్తారు. తాత గురించి పూర్తిగా చెప్తే తాము దేశద్రోహం చేసిన వాడి వంశమని తెలిసిపోతుందని పార్క్ ఫస్ట్ అడిగినప్పుడు ఇవి చెప్పడన్నమాట. అలాగే పార్క్ వాళ్ళ తాత సమాధిని ఆ ప్రదేశంలో పూడ్చిపెట్టమని చెప్పిన మాంక్ ఉన్నాడు కదా, వాడొక జపనీస్ మాంక్. వాడు ఎందుకు ఈ 2 సమాధులు ఒకే ప్రదేశంలో పూడ్చిపెట్టేలా చేశాడో మనకు ముందు ముందు అర్థమవుతుంది. ఇక పార్క్ వాళ్ళ అత్త వెళ్లే ముందు కిమ్తో, మీకు మా వాడు ఎంత డబ్బు ఇస్తానన్నాడో అంత డబ్బు ఇచ్చేస్తా, కానీ త్వరగా ఆ సమాధిని తగలెట్టేమని చెప్తుంది. ఆ రాత్రి ఒక పూజ చేసి ఆ మనిషి తల ఉన్న పాముని ఖననం చేసేస్తారు. అందరూ తిని పడుకుంటారు. అయితే హీరోయిన్ మాత్రం కారులో కూర్చొని గిసునే గురించి ఎంక్వైరీ చేస్తుంది. వీళ్ళు అనుకున్నట్లు గిసునే మాంకు కాదు, జపాన్ వాళ్ళలోనే అత్యంత పవర్ఫుల్ షామన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నానమ్మను తలుచుకోగానే వాళ్ళ నానమ్మ ఆత్మ వెనక ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ పడుకున్న బోంగిల్ కలలో ఆ ఇంటి దగ్గర ఉన్న ముసలోడి ఆత్మ కనబడి, నన్ను వాడు చంపేశాడు, నా లివర్ వాడు తీసేశాడు అని బోంగిల్ మీద నుంచొని ఉంటాడు. ఆ పీడకల నుండి బయటికి రావడానికి బోంగిల్ కలలోనే ఏదో మంత్రం చేతితో రాస్తాడు. వెంటనే లేచి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. బోంగిల్కి డౌట్ వచ్చి వెంటనే నెమ్మదిగా వెళ్ళి ఆ ముసలోడు పడుకున్న ప్లేస్ని చూస్తాడు. అక్కడ ముసలోడు ఉండడు.
బయటకు వచ్చి చూస్తే దూరంగా ఉన్న పందుల షెడ్లో పందులన్నీ గట్టిగా అరుస్తుంటాయి. బోంగిల్ ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా వరకు పందులు చచ్చిపడి ఉంటాయి. అక్కడ ఉన్న పనులని భారీగా ఉన్న ఇంకొకడు వాళ్ళని ఎత్తి తలా మొండం వేరు చేసేస్తాడు. బోంగిల్ వెంటనే ఈ విషయం చెప్పడానికి హారిం దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ని నిద్రలేపి ఆ సమాధి పెట్టిన షెడ్ దగ్గరికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా వెళ్ళబోతే హీరోయిన్ నానమ్మ ఆత్మ వెళ్ళొద్దని ఆపుతుంది. బట్ హీరోయిన్ బోంగిల్ ఒక్కడే ఉన్నాడని వెళ్తుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ సమాధిని లోపల నుండి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆ సమాధి బయట బియ్యంతో గీత గీశారు కాబట్టి అందులో నుండి బయటకు వచ్చింది ఏదో ఆ గీత దాటకుండా ఇంటి పైకప్పు బద్దలు కొట్టుకొని మరీ వస్తుంది. బోంగిల్ మిగిలిన వాళ్లకు చెప్పడానికి వెళ్తాడు. హీరోయిన్ ఒక్కటే అక్కడ ఉంటుంది. ఈలోపు ఆ భారీ ఆకారం దాదాపు 10 అడుగులున్న ఒక సమూరాయ్ లాంటి డీమన్ మెల్లిగా అక్కడికి వస్తుంది. లోపల మనుషులు ఎవరైనా ఉన్నారా అని హీరోయిన్ అడుగుతుంది. ఒక పక్క దానిని చూడగానే హీరోయిన్కి తడిసిపోతుంది. అయినా సరే ధైర్యం తెచ్చుకొని ఎవరూ లేరు ప్రభు అంటుంది. మరి నువ్వెవరని డీమన్ అడిగితే నేను మీ సేవకురాలని చెప్తుంది. డీమన్ నాకు ఇష్టమైన చేపలు తెమ్మని అడుగుతుంది. హీరోయిన్ తెస్తా ప్రభు అని అనగానే ఆ డీమన్ హీరోయిన్ నాటకం ఆడుతుందని గ్రహించి హీరోయిన్ని చంపడానికి వస్తే హీరోయిన్ ఆ షెడ్ నుండి బయటకు పరిగెడుతుంది. హీరోయిన్ని కాపాడడానికి బోంగిల్ ఒక ఇనప ఈటని తీసుకొని ఆ డీమన్ని పొడుస్తాడు. ఆ ఈటే ఆ డీమన్కు ఉన్న కవచానికి కూడా గుచ్చుకోదు. ఆ డీమన్ బోంగిల్ని పట్టుకుని ఛాతీలో చెయ్యి పెట్టి పిసికేస్తుంది. ఆ దెబ్బకు బోంగిల్ పడిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ మీదకు మెల్లిగా వస్తుంటే హీరోయిన్ మెల్లిగా విగ్రహాలున్న చెట్టు వైపు పాకుతూ వెళ్తుంది. ఇంకో పక్క కిమ్ అండ్ వీళ్ళ ఫ్రెండ్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ఉన్నట్టుండి ఆ డీమన్ ఒక్కసారిగా దండం పెట్టి ఒక అగ్నిగోళంలా మారి గాల్లో ఎగిరి కాసేపు అక్కడే గిరగిరా తిరుగుతుంది. ఆ అగ్నిగోళాన్ని చూడగానే వీళ్ళందరికీ ఏవేవో ఇల్యూజన్స్ కనబడుతుంటాయి, కానీ ఏదీ క్లారిటీగా ఉండదు. అలా ఆ డీమన్ మళ్ళీ కొండపైకి వెళ్ళి మాయమైపోతుంది. కట్ చేస్తే బోంగిల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక్కడేమో మన కిమ్కి బుర్ర పాడైపోయి చాలా ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అసలు ఆ సమాధిలో శవం ఉంటుంది అనుకుంటే డీమన్ ఉంది. ఆ కొండకి పార్క్ కుటుంబానికి గిసునేకి ఈ డీమన్కి సంబంధం ఏంటి అని తెలుసుకోవడానికి కిమ్ మళ్ళీ ఆ గుడి ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రేవ్ రాబర్స్కి సంబంధించిన వస్తువులు చూస్తున్నప్పుడు ఒక ఫోటో అలాగే ఒక బుక్ కనిపిస్తుంది. బాగా చూస్తే అక్కడ ఉండే ముసలోడు కూడా ఆ గ్రేవ్ రాబర్స్లో ఒకడు. కిమ్కి మాత్రం ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఆ డీమన్ ఇలాంటి కొండ ప్రాంతంలో ఉంది అంటే అది దేనినో కాపలా కాస్తుండాలి. అది కాపలా కాసే వస్తువుని నాశనం చేస్తే ఆ డీమన్ కూడా నాశనం అవుతుందని దానిని వెతకడానికి మళ్ళీ ఆ గోత్ దగ్గరికి వెళ్ళి తవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్లో బోంగిల్ మెల్లిగా కోలుకుంటాడు, కానీ కళ్ళు తెరవడు. హీరోయిన్ బోంగిల్ శరీరంలో వేరే ఈవిల్ స్పిరిట్ ఉండడం గమనిస్తుంది. హారిం తన సిస్టర్స్తో కలిసి ఒక చిన్న పూజ చేసి బోంగిల్ శరీరంలో ఉన్న ఈవిల్ స్పిరిట్ని నిద్రలేపుతుంది. అది లేవగానే నువ్వు ఎవరని అడుగుతారు. అది నేను నా మాస్టర్ సేవకుడిని చెప్తుంది. నీ మాస్టర్ ఎవరంటే నా మాస్టర్ 10,000 మంది శత్రువులను ఒంటి చేత్తో ఊచకోత కోసిన సమురాయ్ యోధుడని చెప్తుంది. అలా మాట్లాడుతూ నా మాస్టర్ మీ అందరినీ చంపుతాడు అని చెప్తుంది. హారిం సిస్టర్స్లో ఒకరు ప్రెగ్నెంట్ అయితే లేతలెవరు మంచి కమ్మగా ఉంటుందని వీళ్లకు భయం కలిగేలాగా బోంగిల్ మాట్లాడతాడు. వెంటనే మంత్రించిన కాగితం నిప్పు పెట్టగానే ఆ ఈవిల్ స్పిరిట్ బోంగిల్లోంచి మాయమైపోతుంది. ఇక్కడ మన కిమ్మామ ఆ గోతులోనే తెగదవుతుంటాడు, కానీ ఏమీ కనబడదు. ఇంతలో కొంచెం పక్కకు జరిగి అక్కడ ఉన్న మట్టి దెబ్బ మీద ఒక దెబ్బ వేయగానే ఆ మట్టి కింద పడుతుంది. ఆ మట్టి కింద నిద్రలో ఉన్న డీమన్ కనిపిస్తుంది. జడుసుకున్న కిమ్ వెంటనే తిరిగి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మిగిలిన వాళ్లకు జరిగిన విషయం చెప్తాడు. ఆ డీమన్ ఒక జాపనీస్ సోల్జర్ అని తెలుసుకున్నాక వాడిని పార్క్ తాత సమాధి కింద ఎందుకు పూడ్చిపెట్టారు, వాడు డీమన్లా ఎలా మారాడు అని ఇందాక కిమ్ మామకు వచ్చిన డౌటే మన హీరోయిన్కి కూడా వస్తుంది. అప్పుడే తాను తెలుసుకున్న విషయాలు కిమ్ మామ చెప్తాడు. కొరియా వాళ్లకు జపాన్ వాళ్ళకి యుద్ధం జరిగాక జపాన్ వాళ్ళు కొరియా వాళ్ళను యుద్ధంలో ఓడించి పూర్తిగా నాశనం అవ్వాలని కొన్ని మంత్రించిన ఇనపరాడ్లను కొరియా దేశంలో పూడ్చిపెడతారు. మనకు గుడిలో ఫోటోలో ఉన్న గ్రేవ్ రాబర్స్ నిజానికి ఆ రాడ్లను తీసే కొరియన్ షామన్ టీం. వాళ్ళు దేశంలో పాతిపెట్టిన అన్ని రాడ్లను తీసేస్తారు, ఒక్కదానిని తప్ప. మిగిలిపోయిన ఆ ఒక్కటి పార్క్ తాతని పూడ్చిపెట్టిన నార్త్ కొరియా సౌత్ కొరియా బార్డర్ మధ్యలో ఉంటుందన్నమాట. కిమ్ మామ ఎలా అయినా ఆ రాడ్ని తీసి నాశనం చేయాలని చెప్తాడు. బట్ కిమ్ మామ ఫ్రెండ్ మాత్రం ఒప్పుకోడు. ఇప్పటి వరకు జరిగింది చాలు, మన పని మనం చూసుకుందామని అంటాడు. ఇప్పుడు ఆ డీమన్ లేచింది కాబట్టి దానికంటే ఎవరు పడ్డా వాళ్ళని చంపేస్తుంది. దానిని మనమే అంతం చేయాలని కిమ్ మామ గట్టిగా వాదించేసరికి చివరికి ఒప్పుకుంటాడు. అయితే ఆ డీమన్ని ఎలా ఆపాలని ఆలోచిస్తుంటారు.
ఆ డీమన్ అగ్నిగోళంలా మారినప్పుడు హీరోయిన్ కి వనదేవత చెట్టు ఉన్నట్లు కొన్ని ఇల్యూజన్స్ కనిపిస్తాయి. దానిని బట్టి హీరోయిన్ ఆ డీమన్ ని కొంచెం సేపు ఆపడానికి ఒక ప్లాన్ వేస్తుంది. ఈలోపు కిమ్మామను ఆ ఐరన్ రాడ్ ని కనిపెట్టి నాశనం చేయమంటుంది. వీళ్లకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డీమన్ కేవలం రాత్రి మాత్రమే నిద్రలేస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా రాత్రి లోపలే చేయాలి. హారిమ్ బొంగిల్ ఒంటి మీద ఉన్న మంత్రాలు లాంటివి అందరి ఒంటి మీద రాస్తుంది. ఆ మంత్రాల వల్ల ఆ డీమన్ మాయలో త్వరగా పడిపోరన్నమాట. హాస్పిటల్లో హారిమ్ తన సిస్టర్స్ని పెట్టి ఏదైనా తేడా జరిగితే బొంగిల్ని చంపేయమని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు డీమన్ ఉన్న కొండ దగ్గరకు బయలుదేరతారు. హీరోయిన్ కొండ ఎక్కే టైంలో అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండడం గమనిస్తుంది. రాత్రి అయ్యేసరికి వీళ్ళు ఆ డీమన్ కోసం తెచ్చిన చేపల్ని ఒక్కొక్కటి నేలపై వేస్తూ ఆ కొండపై ఉన్న చెట్టు వరకు వేసుకుంటూ వెళ్తారు. ముగ్గురు కూడా రాత్రి అయ్యే వరకు వెయిట్ చేస్తుంటారు. అర్ధరాత్రి అవ్వగానే గోతులో ఉన్న డీమన్ పైకి వచ్చి ఒక్కో చేపను తినుకుంటూ ఆ చెట్టు వైపు వెళ్తుంది. ఆ డీమన్ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ ఆ చెట్టు చుట్టూ కనిపించకుండా పొగ పెడుతుంది. హీరోయిన్ చెట్టు వెనక ఉండి వనదేవతలాగా మాట్లాడుతూ డీమన్తో టైంపాస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈలోపు కిమ్మామ అండ్ కిమ్మామ ఫ్రెండ్ గోతులో రాడ్ కోసం తెగ తవ్వుతుంటారు. వనదేవతలా మాట్లాడుతున్న హారిమ్ డీమన్ని ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతుంది. డీమన్ వనదేవతతో నేను ఒక సమురాయ్ యోధుడిని చెప్తాడు. ఆ ద్రోహి చేసిన పని వల్లే నేను ఇక్కడ ఉన్నానని ఈ ప్రదేశాన్ని కాపలా కాస్తున్నా అని చెప్తాడు. ద్రోహి ఎవరు అనుకుంటున్నారా? మనకు మాంక్ అని చెప్పిన గిసునే. అవును, కొరియా ప్రజలు నాశనం అవ్వాలని గిసునే వేసిన పన్నాగం వల్లే ఈ సమురాయ్తో పాటు పార్క్ వాళ్ళ తాత ఈవిల్గా మారిపోతారు. ఇక్కడేమో మన కిమ్ వాళ్ళకు ఎంత తవ్వినా ఏమీ కనిపించదు. కాసేపటికి కిమ్ మా ఫ్రెండ్ హీరోయిన్కి ఏమైనా అయ్యిందేమో అని చూడడానికి వస్తాడు. ఇక్కడ హీరోయిన్ మనిషి అని మళ్ళీ డీమన్ కనిపెట్టేసి చంపేద్దామని వచ్చేలోపు హీరోయిన్ నానమ్మ ప్రత్యక్షమవుతుంది. హీరోయిన్ వాళ్ళ నానమ్మ ఆత్మ కూడా పవర్ఫుల్ స్పిరిట్ అవ్వడం వల్ల ఆ డీమన్ అక్కడి నుండి తన గోతు దగ్గరకు అగ్నిగోళంలా మారి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మన కిమ్మామ ఒక్కడే తెగ తవ్వుతుంటాడు. కట్ చేస్తే డీమన్కి మన కిమ్మామ అడ్డంగా దొరికిపోతాడు. కిమ్మామ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ గోతు దగ్గరికి పరిగెడతారు. ఇక్కడ గోతులో ఉన్న కిమ్మామతో డీమన్ బేరాలు ఆడుతుంటుంది. నాకు సేవకుడిగా ఉంటే ప్రాణాలతో వదిలేస్తా అని ఆఫర్ ఇస్తుంది. కిమ్మామ ఒప్పుకోకుండా సైలెంట్గా ఉండడంతో డీమన్ కిమ్ లివర్ని పట్టుకొని బెదిరిస్తుంటే ఇంతలో హీరోయిన్ వాళ్ళు వచ్చి పైనుండి గుర్రం రక్తాన్ని డీమన్ మీద పోస్తారు. దీంతో దాని ఒళ్ళంతా పొగలు వస్తూ కాలిపోతుంటుంది. ఆ వేడి ఇక్కడ హాస్పిటల్లో ఉన్న బొంగిల్ కూడా ఫీల్ అవుతుంటాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళు వచ్చి కిమ్ని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ డీమన్ వెంటనే లేచి కిమ్మామ ఫ్రెండ్ని హీరోయిన్ని చెరుకు చేత్తో పట్టుకొని పైకి లేపుతాడు. డీమన్ వీళ్లకు రకరకాల ఇల్యూజన్స్ చూపిస్తాడు. అందులో ఒక ఫైర్ కటానా కనిపిస్తుంది. గిసునే ఈ ఫైర్ కటానాన్ని మంత్రించి 10,000 మందిని చంపిన సమురాయ్ తలకి నరికించి ఆ సమురాయ్ బాడీలో పెట్టించి పవర్ కోల్పోకుండా ఉండేలా నిలబెట్టి సమాధి చేయిస్తాడు. ఆ ఫైర్ కటానా ఈ సమురాయ్ లోపల ఉండడం వల్ల వీళ్ళు బయట ఎంత వెతికినా ఎంత పెద్ద గొయ్యి తీసినా వీళ్ళకి ఏమీ దొరకదు. ఈ ఫైర్ కటానాకు ఈవిల్ పవర్ ఉండడం వల్ల ఆ డీమన్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడే కిమ్మామకు ఒక ఆలోచన వస్తుంది. గ్రేవ్ రాబర్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఫైర్ అనేది ఒక ఎలిమెంట్. దానిని నాశనం చేయాలంటే మిగిలిన నీరు భూమి చెక్క కలిపి వాడాలి. విడివిడిగా ఎన్ని ఆయుధాలు వాడినా ఆ డీమన్ని అంతం చేయలేమని గ్రహిస్తాడు. వెంటనే గడ్డపార పిడికి మట్టిని రక్తాన్ని రాసి డీమన్ కాలి మీద గుచ్చుతాడు. ఆ దెబ్బకు ఆ పిడి డీమన్ కాలిలో దిగిపోతుంది. ఓపిక కూడగట్టుకుని పైకి లేచి ఇంకొక దెబ్బ వేస్తాడు. డీమన్ ఒక్కసారిగా 2 ముక్కలవుతుంది. దీంతో ఆ డీమన్ అంతమవుతుంది. హాస్పిటల్లో ఉన్న బొంగిల్ కూడా నల్లటి రక్తాన్ని బయటికి కక్కుతాడు. దీంతో బొంగిల్లో ఉన్న ఆ ఈవిల్ స్పిరిట్ కూడా అంతమవుతుంది. కట్ చేస్తే కిమ్మామని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొద్ది రోజులకి బొంగిల్ అండ్ కిమ్మామ ఇద్దరు కోలుకుంటారు. ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయినా సరే వాళ్లకు ఈ సమురాయ్ ఇల్యూజన్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. కొద్ది రోజులకు మన కిమ్మామ కూతురికి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లిలో మన కిమ్మామను మిగిలిన టీం అందరినీ ఒక్కొక్కరిగా చూపిస్తారు. ఇక్కడతో ఈ మూవీ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.